నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మీ ఫజల్. టీడీపీ అధినేత చంద్రబాబు గ్రాఫ్ పెరిగిందా? జగన్ ప్రభుత్వ వేధింపులు, జైల్లో పెట్టడం, ఆ తర్వాత బెయిల్పై విడుదల కావడం వంటి పరిణామాల నేపథ్యంలో చంద్రబాబుకు సానుకూలత మరింత పుంజుకుందా అంటే అవుననే అంటున్నారు టీడీపీ నాయకులు. చంద్రబాబుపై ప్రజల్లో సానుభూతి బాగానే పెరిగింది. అదే సమయంలో జగన్ ప్రభుత్వం చంద్రబాబును నిర్బంధిస్తుందనే టాక్ ప్రజల్లో బలంగా వెళ్ళిందని ఖచ్చితంగా చెప్పవచ్చు. చంద్రబాబు జైల్, బెయిల్ వంటి వాటితో 2023 చివరి నెలలు అలా గడిచిపోయాయి. విలువైన 3 నెలల కాలం పోయిందని టీడీపీలో అంతర్మదనం జరుగుతుంది. దీంతో రానున్న రోజుల్లో టీడీపీని పట్టాలెక్కించే పనిలో చంద్రబాబు బిజీ కానున్నారు. వైసీపీకి బలంగా ఉన్న రాయలసీమ జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో కలిసి జనంలోకి వెళ్ళాలని ఆయన ప్లాన్ చేస్తున్నారు. దానికోసం ఆయన త్రిశూల్ వ్యూహం, ఇది బాహుబలిలో కథానాయకుడు అనుసరించిన యుద్ధ వ్యూహం. సరిగ్గా ఇదే వ్యూహాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అనుసరించబోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో అధికారాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ఇక దూకుడుగా వ్యవహరించనున్నారు. లోకేష్ యువగళం పాదయాత్ర, అలాగే భువనేశ్వరి నిజం గెలిచిందనే స్లోగన్తో బస్ యాత్రను, భవిష్యత్కు గ్యారంటీ యాత్రల్ని మళ్ళీ ప్రారంభించి చంద్రబాబు నాయుడు జనంలోకి వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు. సోలోగా ప్రచారం చేస్తూనే కొన్ని కీలక ప్రాంతాల్లో పవన్తో పాటు వేదికల్ని పంచుకునేలా ప్లాన్ చేస్తున్నారు. స్కిల్ స్కామ్లో చంద్రబాబు పాత్రకు తగిన ఆధారాలు లేవని న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపాయని చెప్పవచ్చు. ఇదే ఉత్సాహాన్ని కొనసాగించేలా టీడీపీ అధినేత చంద్రబాబు సైతం ప్లానింగ్ చేస్తున్నారు. చంద్రబాబుకు కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయడంతో టీడీపీలో హుషారు ఉరకలెత్తుతుంది. వరుస కేసులతో అధినేత జైల్లో ఉండటంతో ఢీలా పడిన టీడీపీ కార్యకర్తల నేతల్లో జోష్ ఇప్పుడు పెరిగింది. ఇదే ట్రెండ్ ఎన్నికల వరకు కొనసాగించాలని, మళ్ళీ పార్టీని యాక్టివ్ చేసేందుకు టూర్ ప్రోగ్రాంలు చక్కని మార్గంగా చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. డిసెంబర్ నెలలో చంద్రబాబు జనాల్లోకి వెళ్ళాలని డిసైడ్ అయినట్టు తెలుస్తుంది. భవిష్యత్కు గ్యారంటీ యాత్రల్లో ఉన్నప్పుడే నంద్యాలలో చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. కాబట్టి ఎక్కడైతే యాత్ర ఆగిందో ఆ నంద్యాలలోనే మళ్ళీ మొదలెట్టాలని చంద్రబాబు భావిస్తున్నారు. మరి ముఖ్యంగా జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత చంద్రబాబు ప్రసంగాలు ఎలా ఉంటాయి, జగన్పై ఎలాంటి విమర్శలు చేయనున్నారు, ఎన్నికల కోసం జైల్లో ఉన్న సమయంలో చంద్రబాబు ఎలాంటి ప్లాన్ వేశారు, వాటిని ఎలా అమలు చేశారన్నది ఆసక్తికరంగా మారింది. అలాగే మధ్యలో వదిలిపెట్టిన యువగళం పాదయాత్రను మళ్ళీ ప్రారంభించేందుకు లోకేష్ సైతం సిద్ధమవుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా లోకేష్ యువగళం తలపెట్టిన పాదయాత్ర విజయవంతంగా సాగింది. మధ్యలో స్కిల్ స్కామ్లో చంద్రబాబును సిఐడి అరెస్ట్ చేయడంతో లోకేష్ పాదయాత్రకు అర్ధాంతరంగా బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు చంద్రబాబు రెగ్యులర్ బెయిల్పై ఉండటంతో యాత్రకు ఇక ఎలాంటి ఇబ్బందులు ఉండవని లోకేష్, టీడీపీ నేతలు భావిస్తున్నారు. ఇక భువనేశ్వరి కూడా 26వ తేదీ నుండి నిజం గెలిచింది అనే స్లోగన్తో బస్ యాత్రను ప్రారంభించబోతున్నారు. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు నిజం గెలవాలి అని భువనేశ్వరి 4-5 నియోజకవర్గాల్లో యాత్ర చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు రెగ్యులర్ బెయిల్ వచ్చింది కాబట్టి కేసులో అంతిమంగా న్యాయమే గెలుస్తుందని భువనేశ్వరి చెప్పబోతున్నారని సమాచారం. తన యాత్రను విశాఖపట్నం నుండి మొదలు పెట్టబోతున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఏదేమైనా ముగ్గురు 3 వైపుల నుంచి యాత్రను పూర్తి చేయనున్నట్టు తెలుస్తుంది. దీంతో పార్టీ క్యాడర్లో ఎక్కడ లేని ఆనందం, సంతోషం స్పష్టంగా కనిపిస్తుంది. ఏపీలో కీలక సభలకు అటు చంద్రబాబు, పవన్ అటెండ్ కావాలని వ్యూహరచన చేస్తున్నారు. ఏపీ రాజకీయం 2024 మొదట్లోనే పూర్తిగా మారే విధంగా చేయాలని, ఆ టెంపోని ఎన్నికల దాకా కొనసాగిస్తే ఖచ్చితంగా కూటమి జెండా ఎగురుతుందని అంచనా వేస్తున్నారు. మరి పవన్, చంద్రబాబు ఇద్దరు కనిపించే ఆ వేదిక ఎక్కడ, తొలి కలయిక ఏ ప్రాంతంలో ఉంటుంది, ఏ సభ నుంచి ఇద్దరు ప్రసంగిస్తారన్నది ప్రస్తుతమైతే చర్చల దశలోనే ఉంది. మరోవైపు చంద్రబాబు ఇమేజ్ను దెబ్బతీసేందుకు వైసీపీ ప్రయత్నిస్తుందనే చర్చ అయితే ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. ఈ అంశాలే ప్రజలు ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. బాబు ఇమేజ్ను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు.
ప్రధానంగా జగన్ సర్కార్ వేధింపులు, అలాగే సిఐడి పోలీసుల దూకుడు, చంద్రబాబు జైలుకి వెళ్ళడం వంటివి రాబోయే ఎన్నికల్లో బాగానే కలిసి వస్తాయని టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారు. మరోవైపు ఇతర పార్టీల నుంచి కూడా సానుభూతి టీడీపీకి పెరిగింది. చంద్రబాబుకు ఇప్పటికే జనసేన, కమ్యూనిస్ట్, బీజేపీ నుంచి సానుభూతి ఉంది. దీన్ని ఇలాగే కొనసాగించి ఎన్నికల వరకు కూడా పార్టీని ముందుకు నడిపించేందుకు వ్యూహాత్మకంగా ముందుకు సాగాలనే చర్చ టీడీపీలో కనిపిస్తుంది. పార్టీలకు అతీతంగా చంద్రబాబుకు సినీ రంగం నుంచి కూడా మద్దతు లభిస్తుండటం విశేషం. మొత్తానికి వైసీపీ ఒకటి తెలిస్తే చంద్రబాబుకు మరో రూపంలో కలిసి వచ్చిందనే టాక్ అయితే తెలుగుదేశం పార్టీలో వినిపిస్తుంది. మరి ఇది ఏ మేరకు తెలుగుదేశం పార్టీకి ప్లస్ అవుతుందో, ఎన్నికల సమయానికి ఏ విధంగా కలిసి వస్తుందో చూడాలి మరి.